పాడిన చాలా సాంగ్స్లో అంటే ఐ మీన్ చాలా సాంగ్స్ పాడారు. అండ్ మామూలుగా కొన్ని సాంగ్స్ విన్నప్పుడు అబ్బాయి ఈ సాంగ్ పాడితే బాగుంటుంది అంటే సింగర్కి ఎన్ని సాంగ్స్ విన్నా కూడా అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. సో పర్సనల్గా మీ ఫేవరెట్ సాంగ్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఎవ్రీ టైం చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు నా లిస్ట్లో చూస్తే ఆషికీ 2లో సాంగ్ నాకు అది ఎవ్రీడే అనేది నాకు అది చాలా ఇష్టం అనమాట. నేను వింటూనే వెళ్తాను. నాకు ఏ మూడ్ ఉన్నా సరే ఆ సాంగ్ అనేది వినాలని నా అలవాటు. సో చాలా మందికి ఒక లిస్ట్లో సాంగ్స్ ఉంటాయి. మీ లిస్ట్లో ఏ సాంగ్స్ ఉంటే ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తారు? మీ ఫేవరెట్ మారుతూ ఉంటుంది అంటే ఎవ్రీ 6 months కన్నా ఆ లిస్ట్ మారిపోతూ ఉంటుంది. ఓకే, మీరు అన్నట్టు నాకు ఆషికీ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్. సూపర్. నా కోసం సాంగ్ ఆషికీ 2లో షూర్. हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी मेरा दर्द भी मेरे आशिकी, अब तुम ही हो. సూపర్ సూపర్ సూపర్. ఆ పాట ఎన్నిసార్లు విన్నా అసలుకి. సో ఫస్ట్ ఆషికీ సాంగ్స్ కూడా ఇప్పటికీ లైక్ నాకు అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను. దిస్ ఇస్ దేర్ వెరీ మ్యాజికల్. ఆ మెలోడీలో ఏదో హాంటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. లైక్ తూ మేరీ జిందగీ హో, తూ మేరీ హర్ ఖుషీ హో. ఈ పాటనే రిఫరెన్స్గా యాక్చువల్గా నాకు ఉషా పరిణయం అని ఒక ఫిలిం చేశానండి, కే విజయభాస్కర్ సార్ది. మీకు తెలుసు ఆయన మ్యూజిక్ టేస్ట్ కానీ ఆయన ప్రతి ఆల్బము ఇప్పటికీ లైక్ సెలబ్రేట్ అవుతున్న మ్యూజిక్ ఉంటుంది ఆయనది. సో ఆయన నాకు వెన్ ఉషా పరిణయం అనే ఒక సబ్జెక్ట్తో వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓవర్వెల్మింగ్గా ఉండింది నాకు. అండ్ బ్యూటిఫుల్ మెలోడీస్ తీసుకున్నాను. అన్ఫార్చునేట్లీ మేము మూవీ అనుకున్న రేంజ్లో అది క్లిక్ అవ్వలేదు. బట్ దోస్ సాంగ్స్ ఆర్ వెరీ వెరీ ఫేవరెట్. అన్ని సాంగ్స్ నేనే పాడానండి మూవీలో. ఆల్ ద 5 songs నా వాయిస్లోనే ఉంటాయి. సో సార్ స్పెషల్గా అది అలా ఉండాలి అన్నట్టుగా హీ మేడ్ దట్ అటెంప్ట్ విత్ మీ. సో అందులో నేను ఈ సాంగ్ ఇన్స్పిరేషన్తో ఒక సాంగ్ చేశానండి. ఇప్పుడు చెప్పలేదు ఇక్కడ ఇంటర్వ్యూలో, బట్ ఇది మనకి స్పెషల్. నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే, నీదిలే నీదిలే నా ఊపిరే నీదిలే, నా ఊహలోన ప్రతి శ్వాసలోన నీ పేరే నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే, నీదిలే నీదిలే నా ఊపిరే నీదిలే. సో ఈ సాంగ్ కూడా రాసింది కూడా నేనే. సో ఇందులో ఆల్మోస్ట్ 3 melodies మనకి ఈ జానర్లో మీకు ఒక ఆషికీ ఫీల్లో ఎంత ప్యూర్గా ఉంటాయో ఆ మెలోడీస్ అన్నీ ఇందులో చేసే ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా సరదాగా వెళ్ళి వినండి. డెఫినెట్గా చూస్తారు, చాలా మంది చూస్తారు. సో చాలా మందికి తెలియదు మీరు రైటర్ అని. మ్యాక్స్ ఆఫ్ అండ్ మీరు ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువ ఇస్తారు. అండ్ సో ఈ ఇంటర్వ్యూ గురించి కూడా ఎస్పెషల్లీ నేను 3 years నుంచి ఈజీగా ఇవ్వలేదు. నాకు కూడా ఒక 3 years నుంచి లిటరల్గా నేను ఎట్లా అంటే పోట్లాడి మరి తీసుకుంటున్నాను, అంతే కదా. నాకు అది స్పెషల్ అండి నిజంగా. అలా అడిగేది కూడా తక్కువ, అంటే నిజంగా చెయ్యాలి అని ఒక ఆ మైండ్ సెట్తో లైక్ ఇలాంటి ఒక కళాకారులను ఎక్స్పోజ్ చేయాలి. అలా ఏం లేదు, అలా చెప్తున్నారు. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఏ దసపల్లాలోనో ప్రసాద్ ల్యాబ్లోనో ఇంకొక ప్రెస్ మీట్లో కలిసినప్పుడు 3 years నుంచి కదండి, అట్లీస్ట్ 3 years నుంచి అడుగుతున్నందుకైనా నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా అని మళ్ళీ నేను సతాయించకూడదని వచ్చారు. లేదండి జెన్యున్గా ఆనెస్ట్గానే తక్కువ వెళ్ళాను. అండ్ లైక్ ఇంకా మంచి వర్క్ బయటకు రావాలి కదా, అదంతా వచ్చిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడాలి అని అనిపిస్తుంది. బట్ దానికి ఏది లిమిట్ లేదు, కొదవ లేదు కాబట్టి, ఐ మీన్ లైక్ ఇది లేదు కాబట్టి లైక్ మీకు ఇవ్వడం అనేది మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ.